తెలుగు సినిమా తెర మీద ఒక రేలంగి, ఒక రాజబాబు తర్వాత మళ్ళీ అంత సుదీర్ఘమైన చరిత్రను తన సొంతం చేసుకున్నటువంటి స్టార్ కమెడియన్ డాక్టర్ బ్రహ్మానందం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Stand by. ఎన్టీవీ, భక్తి టీవీ ఈ రెండు టీవీలు ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిలిచినటువంటి మేనేజ్మెంట్ వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నరేన్ చౌదరి గారు, ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు ఉన్న మనిషి అని నా నమ్మకం. ఆయనతో నాకున్న పరిచయాన్ని బట్టి ఆ వాల్యూస్ తోటి ఒక అద్భుతమైనటువంటి విధంగా దీనికంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుని ఇదొక మంచి టీవీగా పేరు పొందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ తమ్ముడు ఏవిఎస్ నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో హాస్య ప్రహసనం అని, ఇప్పుడు సెల్ ఫోన్స్ మీద ఇచ్చినటువంటి కామెడీ చాలా బాగుంది. ఇలాంటి ఫంక్షన్స్లో జనరల్గా నవ్వించేటువంటి కార్యక్రమాలు మనందరికీ అలరిస్తుంటాయి. అవి అలాంటి వాటిలో నీకు తెలిసిన జోక్ ఏదైనా ఒకటి సరదాగా చెప్తే బాగుంటుందన్నాయి అన్నాడు. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు ఇష్టమైనటువంటి జోక్ ఒకటి ఏంటంటే, అది ఒక ఊళ్ళో ఒక చోట జరిగిన చిన్న సభలో నలుగురు మాట్లాడుకునే విధానం ఎలా ఉంటుందంటానికి ఆ ఊరికి వెళ్ళేటువంటి దానిలో హైదరాబాద్లో జరుగుతున్న చిన్న కార్యక్రమానికి ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. ట్రైన్లో వాళ్ళిద్దరు కూర్చున్నారు. కూర్చుంటే ఒకతను కొంచెం ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఒకతను అడుగుతున్నాడు రెండో వాడితోటి, గురుగారు మీరు ఎక్కడికి వెళ్ళాలండి అన్నాడు. అంటే నేను హైదరాబాద్ వెళ్ళాలండి అన్నాడు. అతన్ని మీరు ఎక్కడికి వెళ్ళాలండి అన్నాడు. నేను వరంగల్ అండి అన్నాడు. ఓహో. కాసేపు ఆగిన తర్వాత ఈ వరంగల్ వెళ్ళే అతను హైదరాబాద్ వెళ్ళే అతనితో, గురుగారు కొంచెం నా నిద్ర వస్తుందండి, మీరేమనుకోవద్దు, నేను పడుకుంటాను, కొంచెం మీరు లేపుతారండి అన్నాడు. దానికే ఉందండి, నాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నేను మిమ్మల్ని లేపుతాను, మీరు పడుకోండి అని. కాదు సార్, మీరు ఒకవేళ మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందండి, ఆ ట్రైన్ మళ్ళీ హైదరాబాద్లో అవుతుంది, మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది సార్ అని. ఏం పర్వాలేదండి, మీకెందుకు, మీరేమి దాని గురించి ఆలోచించొద్దు, మీరు పడుకోండి, నేను లేపుతానండి అన్నాడు. ఇంకేంటి సార్ విశేషాలా, ఇంకేంటండి, ఏదో మాట్లాడుకుంటున్నారు. సార్ నా నిద్ర వస్తుందండి, పడుకుంటాను సార్, మీరు మాత్రం మర్చిపోకుండా వరంగల్లో లేపండి సార్ అని. మీకేం పర్వాలేదండి, పడుకోండి సార్, నేను లేపుతానన్నాను కదా, మర్చిపోతే మళ్ళీ కొంచెం ఏమయ్యా కడుపుకి అన్నం తింటున్నావు, గడి తింటున్నావు, ఎన్నిసార్లు చెప్తావు, ఎన్నిసార్లు చెప్పావు కదా, నేను లేపుతాను, పడుకో. కోపడకండి సార్, మీకు ఊరికి కోపం ఊరికినే వచ్చేస్తున్నారు, అవసరం నేనేమన్నాను సార్, ఊరికే నిద్ర వస్తుంది పడుకుంటాను సార్, మర్చిపోతారేమో, నేను మర్చిపోనని చెప్తున్నాను కదా, పడుకో. సర్లే సార్ అని పడుకున్నాడండి. పడుకుని మళ్ళీ ఫట్మని నిద్ర లేచి, సార్ మీరు మర్చిపోతారేమో సార్ అని. వీడికి అసలు బాగా అరికాలు మంట నెత్తికెక్కి, బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు ఇలాంటి మాటలు మాట్లాడు. 1,00,000 సార్లు చెప్పాను పడుకో. కాదు సార్, చిన్న విషయం చెప్పి పడుకుంటాను, ఒకవేళ వరంగల్లో మీరు నన్ను లేపి దించిన నేను దిగనంటానండి, మీరు మాత్రం ఆ నిద్రలో దిగనన్నాను కదా అని మీరు ఊరుకోకండి సార్, చొక్కా పట్టుకునే సార్ దింపేసేయండి సార్ అన్నాడు. నువ్వెక్కడ దొరికావా బాబు అనవసరంగా అని చెప్పి, వాడు పడుకోవా నువ్వు, నేను లేపుతానన్నాను కదా అన్నాడు. ఇద్దరు పడుకున్నారండి. ఇద్దరికి హైదరాబాద్లో మెలకు వచ్చింది. ఈ వరంగల్లోడు తిడుతున్నాడండి వాడిని, ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా, ఎన్నిసార్లు తిట్టావు, మర్చిపోవద్దండి అంటే తిడుతున్నావు, పడుకోవా అంటే తిడుతున్నావు, లేపండి సార్ అంటే తిడుతున్నావు.
అసలు ఈ మాత్రం చేతగానాడు నువ్వు అసలు నువ్వు చేత కాదండి నాకంటే నేనే మేలుకుంటున్నాడు ఇప్పుడు చచ్చినట్టు నేను మరి వరంగల్ వెళ్ళాలి ఎన్ని బాధలు పడాలో మీకేం తెలుసు అంటే తిడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి పెడుతున్నాడు. అప్పుడు వీడన్నాడు హైదరాబాద్ వాడు, నువ్వు నన్ను తిడుతున్నావు బాగానే ఉంది, మరి వాడెన్ని తిట్టుతున్నాడు నన్ను అన్నాడు. వాడెవడండి అన్నాడు. వీడెవడన్నా వరంగల్లో ఒకటి దింపేశాడు. వాడు సార్ మాది ఊరు కాదండి అన్న, నాకు తెలుసు నువ్వు ఇట్లాంటి ఏదో వేషాలు వేస్తావని చెప్పి చొక్కా పట్టుకొని చీకట్లో దింపి అవతల పడేసి ఉంటాడు అనమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వీటికి సంబంధించినవి చాలా మన మిత్రులందరూ రెడీగా ఉన్నారు ఇంకా సంధించడానికి. నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.